నమస్కారం. టీవీ7 డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. గుజరాత్లో పోటెత్తుతున్న కొత్త కందుల రాబడులు. గుజరాత్లో కంది పంట కోతల ప్రక్రియ ముమ్మరంగా చేపడుతున్నారు. రాజ్కోట్, జునాగఢ్, గోండల్, భరూచ్ ప్రాంతాల అన్ని మార్కెట్లలో కలిసి ప్రతిరోజు 30,000 బస్తాల కొత్త కందులు రాబడి అవుతున్నాయి. తద్వారా రాజ్కోట్లో 4 నుండి 5,000 బస్తాల రాబడిపై 7,000 నుండి 8,000, గోండల్లో 3 నుండి 4,000 బస్తాలు రాకపై నాసిరకం సరుకు 6,400 నుండి 6,700, నాణ్యమైన సరుకు 7,400 నుండి 7,500, జునాగఢ్ మరియు పరిసర ప్రాంతాలలో 12,000 బస్తాలు 7,300 నుండి 7,850, రాజ్కోట్ బిడియన్ నుండి 2 కందులు, చెన్నై డెలివరీ 8,200, భరూచ్ సరుకు 8,300, మహారాష్ట్ర తెల్ల కందులు 8,000 నుండి 8,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. 2024-25 సీజన్ కోసం ధరల మద్దతు ప్రణాళిక కింద 13.20 లక్షల టన్నులు కందులు కొనుగోలు చేసేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ అనుమతి మంజూరు చేయగా ఇప్పటివరకు 20,000 టన్నుల సరుకు కొనుగోలు చేయబడింది. అంతర్జాతీయ విపణిలో లెమన్ కందులు $10 తగ్గి ప్రతి టన్ను $810 సిఎన్ఎఫ్ ప్రతిపాదించినందున ముంబైలో లెమన్ కందులు 7,050 నుండి 7,075, మట్వారా 6,900 ఎల్, అరుస 7,500, మొజాంబిక్ తెల్ల కందులు 7,400, గజ్జర్ కందులు 7,150, చెన్నైలో లెమన్ కందులు 7,100, అహ్మద్నగర్ సరుకు చెన్నై డెలివరీ 7,800, జల్నా సరుకు 8,000, లాతూర్, ఉద్గిర్, షాజాని, ఔరద్ ప్రాంతాల సరుకు 8,050 నుండి 8,100, గుజరాత్ బిడియన్ 2 కందులు 8,100 నుండి 8,200 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. పప్పు మిల్లర్లు తమ అవసరానికి అనుగుణంగా సరుకు కొనుగోలు చేస్తున్నారు. మహారాష్ట్రలోని నాగ్పూర్, అకోలా ప్రాంతాలలో పప్పు మేలిమి రకం 11,500 నుండి 12,100 ఎల్, సవానంబర్ పప్పు 9,800 నుండి 10,300, నాణ్యమైన సరుకు 11,100 నుండి 11,300, కల్బుర్గి సాటెక్స్ పప్పు బెంగళూరు కోసం 11,200 నుండి 11,500, నాన్ సాటెక్స్ 11,200 నుండి 11,500 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. మహారాష్ట్రలోని మట్వారా కందులు కట్నీ డెలివరీ 7,300 నుండి 7,800, రాయ్పూర్ డెలివరీ 7,700 నుండి 7,900, విరుద్నగర్ డెలివరీ 7,700 నుండి 7,900, కర్ణాటక ఎర్రకందులు 7,700, తెల్లకందులు 8,000 నుండి 8,100 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ7.